హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. పింఛన్ ఎత్తేశారు, బాబు సూపర్ 6తో మాయం, అవ్వాతాతల పెన్షన్లపై పాపిష్టి కళ్ళు. నర్సాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభలో సీఎం జగన్ ధ్వజం. బాబు కడుపు మంట ఇంకా చల్లారాక పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నాడు. ఒక నెల ఓపిక పట్టండి, మీ బిడ్డ తొలి సంతకం అవాతాతల కోసమే, మళ్ళీ మనం రాగానే మీ ఇంటికే పెన్షన్లు పెరుగుదల కూడా కనిపిస్తుంది. మన 5 ఏళ్ల పాలనలో లంచాలు లేని సమాజాన్ని ఆవిష్కరించాం. గ్రామ వార్డు సచివాలయాలతో 600 సేవలు మీ ఇంటికే నడిచి వస్తున్నాయి. పేదల ఖాతాల్లోకి నేరుగా 2.70 లక్షల కోట్లు, నా తమ్ముళ్ళు చెల్లెమ్మలకు 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ మంచిని కొనసాగించేందుకు 2 ఓట్లు ఫ్యాన్కే వేయండి, విలువలు విశ్వసనీయతను గెలిపించండి. రాకముందే అవాతాతలకు అవస్థలట. 14 ఏళ్ల అధికారంలో ఉండి ఏ పేదవాడికి ఏమి చేయని చంద్రబాబు ఈనాడులో ఇచ్చిన ప్రకటన చూశారా? సూపర్ 6లో అవాతాతల పెన్షన్ అప్పుడే ఎత్తేశారు. సూపర్ 6లో అవాతాతలకు పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునిపై అవాతాతల బ్యాంకు చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. అవాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నట్టు నిన్న నరసాపురం, క్రోసూరు, అదేవిధంగా కనిగిరి బహిరంగ సభల్లో, ఎన్నికల సభలో మాట్లాడుతూ పెన్షన్ని ఎత్తేశారు. సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీల దాంట్లో సూపర్ 6 అనేది ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయో, కర్ణాటకలో ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని ఆయన మార్చి ఇంగ్లీష్లో పెట్టారు. ఈ 6 గ్యారంటీలు తెలుగు, సూపర్ 6 ఇంగ్లీషు. ఆ సూపర్ 6లో ఒక్కొక్క మహిళకి 1500 రూపాయల నెలకి ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు. ఇంకా రకరకాల రైతు భరోసాకు సంబంధించి చెప్పారు కానీ ఈ పెన్షన్లకు సంబంధించి చెప్పలేదు. పెన్షన్లు అప్పుడే ఎత్తేసే కార్యక్రమం మొదలుపెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒక్క నెల ఓపిక పట్టండి. ప్రతి ఇంటికి ఎట్లయితే 58 నెలల పాటు ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేసినో అదే పద్ధతిలో మీకు జూన్ 4 తర్వాత మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఈ చంద్రబాబు నాయుడు యొక్క నిర్వాహకం వల్లనే జరిగింది. బాబు కడుపు మంట ఇంకా చల్లారక పండుటాకులను బ్యాంకు చుట్టూ తిప్పుతుండు. ఒక నెల ఓపిక పట్టండి, నేను మీకు చూస్తూ ఉంటాను. ఇంకోటి, నా తమ్ముళ్ళు చెల్లెమ్మలకి 2,31,000 ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు నేను ఇచ్చాను అని చెప్పి కూడా చెప్తుండే ఆయన స్పష్టంగా. 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రామ వార్డు సచివాలయంలో 600 సేవలతోని 2.70 లక్షల కోట్లు ప్రతి లబ్ధిదారుడికి పంపిణీ చేసే కార్యక్రమం 55 నెలల్లో చేసినాం. ఇవన్నీ కొనసాగాలంటే, ఇవన్నీ ఉండాలంటే, ఇవన్నీ ఎలాంటి నిరాటంకంగా లేకుండా ఉండాలి అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. అందుకే ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు వేయండి, విశ్వసనీయతను నిలబెట్టండి, నమ్మకాన్ని, విలువలను నిలబెట్టండి అని చెప్పి ఆయన చెప్పిండు. అదేవిధంగా 14 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ పేదవాడికి న్యాయం చేయలేదు. ఎట్లాంటి ఒక స్కీము, ఒక బ్రాండ్ ఏదన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ట్రేడ్ మార్క్ ఇగో ఇది ఉంది, ఆయన పేరు చెప్తే ఇగో ఈ స్కీమ్ అయింది, దీనివల్ల సమాజం ఒక అభ్యున్నత మారింది, సమాజంలో స్థితిగతులు మారినాయి అని చెప్పుకోవడానికి ఒక స్కీమ్ లేదని పదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. నా 5 ఏళ్ల పాలనలో నేను 100 స్కీములు చెప్తా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇగో ఇది స్కీమ్ నెంబర్ 1 చెప్పగలుగుతాం. మీరేం చెప్తారు? 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మీరు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మీ 14.5 సంవత్సరాలు ఇగో వీటి వల్ల సమాజం యొక్క నిర్మాణం మారింది, ప్రజల బ్రతుకు వాళ్ళ జీవన స్థితిగతులు మారినాయి అని ఎక్కడైనా చెప్పే ఒక స్కీమ్ ఉందని ఆయన సవాల్ ఇచ్చిండు. అది చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తుండో ఆటనే చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ల గురించి చెప్తుండు. పెన్షన్లు 3,000 4,000 చేస్తా అంటుండు. వాలంటరీ వ్యవస్థను నేను కొనసాగిస్తా అంటుండు. గ్రామ సచివాలయ వ్యవస్థను నేను కొనసాగిస్తా అంటుండు. ఇవన్నీ ఏదైతే ఆయన 58 నెలల పాటు చేసిండో వాటినే కొనసాగిస్తూ అంటుండు. కానీ గత 2 నెలల ముందు వరకు కూడా ఈ 58 నెలల పాటు ఈ వ్యవస్థలన్నింటినీ విమర్శించిండు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. గ్రామ వాలంటరీ వ్యవస్థని మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తులకి, ఒంటరి మహిళలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పిండు. అది బస్తాలు మోసే ఉద్యోగాన్ని చంద్రబాబు నాయుడు విమర్శించిండు. రకరకాలుగా చెప్పారు. ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో వాలంటరీ వ్యవస్థని పొగడాల్సి వస్తుంది. వాలంటరీ వ్యవస్థని నేను కంటిన్యూ చేస్తా అంటాను. ఎందుకంటే కర్రు కాల్చి వాత పెట్టేటట్టుండ్రు. 2,66,000 మంది వాలంటీర్లు ఉండరు, 65 లక్షల మంది పెన్షనర్స్ ఉండరు. వాళ్ళిద్దరిది తీయరాని బంధం. అంటే వీళ్ళు పంపిణీ చేస్తున్నారు, వాళ్ళు పొందుతున్నారు, పైనుంచి జగన్మోహన్ రెడ్డి ఇస్తుండు. వీటిని ఈ డిస్ట్రాయ్ చేస్తే దాదాపు 1 కోటి మంది ఓట్లు డ్యామేజ్ అయ్యేట ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇది ఎత్తుకోండి. వాలంటీర్ వ్యవస్థకు 5 నుంచి 10,000 ఇస్తాను నేను,
ఇంటికే నేను కూడా పంపిణీ చేస్తా, 4,000 రూపాయలు ఇస్తా, 3 కాదు అని రకరకాలు చెబుతుంటారు. అది ఏ మేరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారనేది చూడాలి. ఇది మొత్తానికి సూపర్ 6లో ఎత్తేసిండట, పెన్షన్లు వ్యవహారం లేదు, మిగతా అన్నీ ఉన్నాయి కానీ అని చెప్పిండు. కళ్ళు చల్లబడ్డాయా బాబు, ఎర్రటి ఎండలో విలవిల్లాడుతున్న పండుటాకులు, మిగతా పథకాల్లోనే పెన్షన్ల డబ్బు ఖాతాలో వేయాలన్న చంద్రబాబు, ఆయన వదిన దత్తపుత్రుడు నిమ్మగడ్డ రమేష్ అందరిది ఇదే మాట. చివరికి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి మరీ సాధించిన తీరు. పాపం దూరంగా ఉన్న బ్యాంకులకు వెళ్ళలేక వృద్ధుల అవస్థలు, చాలా గ్రామాలకు బ్యాంకులు దూరం, ఏటీఎంలు దగ్గరలో లేవు, డబ్బులు పడ్డా చాలామంది ఖాతాల నిర్వహణలో లేక ఇబ్బందులు, కేవైసీ చేయాలని బ్యాంకులు షరతు, ఎలా చేయాలో తెలియక ఇక్కట్లు, సమయానికి డబ్బులు రాక తంటాలు, చంద్రబాబును నానా శాపనార్థాలు పెడుతున్న సామాజిక పెన్షనర్లు, ఎన్నికల రోజు తమ తడాకా చూపిస్తామంటూ పలు చోట్ల తిట్లు, వణుకుతున్న బాబు, దీనికి జగనే కారణం అంటూ ఎల్లో మీడియా స్టోరీలు, అసలు మొదటి నుంచి వాలంటీర్ల వ్యవస్థనే టార్గెట్ చేసిన బాబు ముఠా, వాళ్ళు మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి ఇళ్ల తలుపులు కొడుతున్నారన్న బాబు, ఉమెన్ ట్రాఫికింగ్లో వాలంటీర్ల పాత్ర ఉందన్న దత్తపుత్రుడు పవన్ తీవ్రమైన ఆరోపణలు చేసి ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ నటిస్తూ కబుర్లు, బాబు ప్రచారం యావా గ్రాఫిక్స్ మాయలు తమకు తెలుసంటున్న అవాతాతలు. మొత్తానికైతే ఇప్పటికైనా కళ్ళు పడ్డాయా చంద్రబాబు అని 65 లక్షల మంది పెన్షనర్లు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి రకరకాల ఇబ్బందులు. ఈ 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇంత ఎండలో రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు వేసిండు, లెటర్లు రాసిండు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ పరంగా ఎన్నికల సంఘానికి లెటర్ రాశారు. పెన్షన్లు వాలంటీర్లతో పంపిణీ చేయొద్దు, అవసరమైతే ఆఫీస్కి పిలిపించి ఇవ్వండి, లేకపోతే బ్యాంక్ ఖాతాలు వేయండి అని. ఇవాళ మళ్ళీ ఈ తిప్పలు పడుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవస్థలన్నిటికీ ఆయనే కారణం అన్నట్టు. కానీ 65 లక్షల మంది ఎవరైతే లబ్ధి పొందారు 50 నెలల పాటు వాళ్ళకి తెలుసు ఎవరి వల్ల ఈ వ్యవస్థ వచ్చింది, ఎవరి వల్ల ఈ వ్యవస్థ ఈ రకంగా ఇబ్బందులకు గురైంది ఈ 2 నెలల కాలంలో అని తెలుసు. కాబట్టి ఆయన అదే కళ్ళు చల్లబడ్డాయా బాబాని ఎర్రటెండలో వెలువెల్లాడుతున్న పండుటాకులు వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకోటి కింద లోకేష్ చెప్తుండు, పెన్షన్లపై లోకేష్ మాట్లాడొద్దన్నాడు, ఏం మాట్లాడినా నెగిటివ్ అవుతుంది అన్నాడు. గుంటూరు ఎంపీ అభ్యర్థి అనుచరుడితో టీడీపీ కార్యాలయం ఉద్యోగి సంభాషణలు లీకు, పెన్షనర్లు ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారని ఓపైన పెమ్మసాని అనుచరుడు. ఇంత ఖర్చు పెడుతున్నాం, మా పరిస్థితి ఏమిటంటూ ఆందోళన, ఏమి చేయలేమని చేతులెత్తేసిన టీడీపీ కార్యాలయం. ఇది కథ. పెన్షన్లపై లోకేష్ మాట్లాడొద్దని చెప్పిండట కొంతమంది నాయకులకి, కేటర్కి. ఎందుకంటే ఏది మాట్లాడినా వాళ్ళకే రివర్స్ కొడుతుంది. ఎందుకంటే ఈ విషం కక్కింది, ఈ యొక్క పాపానికి కారణం మీరే. ఈ పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది, వాలంటీర్లతోనే పెన్షన్లు పంపిణీ చేయండి అని తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇయ్యాలంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తే మీ పాపం నుంచి కొంతన్న బయటకు వస్తారు, మీ పాప ప్రక్షాళన కొంతన్న ఇది. అది కాకుండా ఎన్ని ముచ్చట్లు చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి నెగిటివ్ కొడుతుంది, ఎక్కడ పోయి నిలదీస్తున్నారు, అది మనం మాట్లాడింది మనకే రివర్స్ కొడుతుంది, మాట్లాడొద్దని చెప్పిండట. మరి ఇట్లే ఉంటుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు దీన్ని. అసలు ఆ వ్యవస్థని 58 నెలల పాటు కంటిన్యూ చేసిందాన్ని మీరు సప్లై చేయకుండా అట్లే కంటిన్యూ చేస్తే ఓటు ఎవడికి ఇష్టడు వాడికి ఇష్టడే. నువ్వు ఆపటం వల్ల పేరు మీకు వచ్చా, ఇచ్చిన పేరు ఆయనకు వచ్చా, ఆటోమేటిక్గా అదే కావచ్చు. ఆ లాజిక్ మర్చిపోయారు. 58 నెలల పాటు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారా, ఆపిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారా? 58 నెలల పాటు ఇచ్చి ఆయన అంతటా ఆయన ఆపడగా తేట ఆయనకేమన్నా ఆపాల్సి వస్తే ఎవరు ఆపాలి? ఎన్నికల సంఘం ఎందుకు ఆపిద్ది? ఏదైనా ప్రతిపక్ష పార్టీ లెటర్ రాస్తే ఆపిద్ది. స్పష్టంగా అది ఇందులో ఏ స్కీమ్ అయినా. నిజంగానే ఇచ్చే ప్రభుత్వం ఎవడన్నా ఆపుతారా? ఇంక ఇస్తే ఆయనకే లాభం కదా. ఆపాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. అది రివర్స్ కొట్టేటప్పటికి గిలగిల కొట్టుకుంటున్నారు. కుడితిలో పడ్డ ఎలక లెక్క అయింది కథ. తేలుగుట్టిన దొంగల లెక్క ఏళ్ళు చేతులను అలుచుకుంటున్నారు. ఇప్పుడు అంతా అయిపోయింది కథ. ఇప్పుడు ఏం మాట్లాడితే మనకి రివర్స్ కొడుతాను. మాట్లాడినా కొట్టిద్ది, మాట్లాడకపోయినా కొట్టిద్ది. ఎందుకంటే అవస్థలు పడేది వాళ్ళు. అవాతాతలు రోడ్ల మీదకి వచ్చారు, ఎండలో తిరిగే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మాట్లాడకపోయినా అదే కథ ఉంటుంది. చెప్పుతో కొడతా మహిళపై టీడీపీ నేత గోరెంట్ల బుచ్చే చౌదరి దాష్టికం. ఎన్నికలప్పుడే గుర్తుకొస్తామా నిలదీసిన ప్రజలు. నిగ్రహం కోల్పోయి దూషణకు దిగిన బుచ్చే చౌదరి రాజమహేంద్రవరంలో ఘటనట. చెప్పుతో కొడతానండట. రాజమండ్రి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చే చౌదరి గారు ప్రజలు నిలదీశారు. ఒక మహిళ, మేము ఎన్నికలప్పుడే గుర్తు వస్తామా, ఇంతవరకు కనపడలేదు నువ్వు అంటే ఆయన చెప్పు తీసి చెప్పుతోని కొడతా అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేసినట్టు. మొత్తానికి అది ఒక వార్త. ఇంకో చంద్రబాబుకు మా ఉసురు తాగలేకపోదు, చంద్రబాబు వల్ల ఇబ్బందులు పడుతున్నాం, చంద్రబాబు వల్లే
మాకు ఈ కష్టాలు, చంద్రబాబు నాశనం అయిపోతాడు, చంద్రబాబుకు పుట్టగతులు ఉండవు, చంద్రబాబు కుట్రకు బలైపోయాం, చంద్రబాబుకు ఓటేస్తే మమ్మల్ని చంపేస్తాడు, చంద్రబాబు వల్ల ముప్పు తిప్పలు పడుతున్నాం, చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది, చంద్రబాబు ఈ బాధలకు పగోళ్ళకు కూడా రావద్దు, ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి, ఇట్లా పెన్షనర్లు పాపం వాళ్ళ యొక్క గోస వెళ్ళబుచ్చుకున్నారు. చంద్రబాబు వల్లనే మా ఉసురు తగిలిద్ది, చంద్రబాబుకి ఆయన వల్లనే ఇబ్బందులు పడుతున్నాం, చంద్రబాబు వల్లే మా కష్టాలు నాశనం అయిపోతారని శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ఇది మొత్తానికి ఇవి వాలంటీర్లపై బాబు పవన్ మాటలు. ఇది వాలంటీర్ల పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నికల కోడ్కు ముందు మాట్లాడిన మాటలను కొన్ని కోడ్ చేస్తూ సాక్షి పేపర్ రాసింది. అంటే వాళ్ళపైన విషం కక్కారు. వాలంటీర్ వ్యవస్థ అసలు దరిద్రమైన వ్యవస్థ, ఆ వ్యవస్థ వేస్టు, ఆ వ్యవస్థ తీవ్రవాదులు, ఉగ్రవాదులు లెక్క వాళ్ళపైన ముద్ర వేశారు. టెర్రరిస్టులు అన్నారు వాళ్ళని, రకరకాల ముద్రలు వేశారు. ఈ డేట్తో సహా ఇచ్చారు. ఇది 2019 సెప్టెంబర్ 27 తేదీ చంద్రబాబు మాట్లాడండి. ఏం మాట్లాడిండు? వాలంటీర్లతో ఏంటి లాభం, 5,000 రూపాయలతో ఏం ఉద్యోగం, అది గోనె సంచులు మోసే ఉద్యోగమా, బియ్యం సంచులు మోస్తూ ఎప్పుడంటే అప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, పగలు మగవాళ్ళు ఉండరు, వాలంటీర్లు పోయి తలుపులు కొడుతున్నారు. ఎంత నీచం ఇది. పగలు మగవాళ్ళు లేనప్పుడు, మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు పోయి తలుపులు కొడుతున్నారు. ఇంత నీచమైన వ్యవస్థ ఇదని 2019 సెప్టెంబర్లో విమర్శించిండు చంద్రబాబు నాయుడు గారు. ఇదే వాలంటీర్ వ్యవస్థ పైన విషం కక్కిండు, ఆ వ్యవస్థ దండగా అని చెప్పిండు. ఇంకోటి 2021 అక్టోబర్ 30 కుప్పంలో చెప్పిండు. ఏంది? ఓళ్లలో వాలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు, బ్రిటిష్ ఏజెంట్లా వీళ్ళు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారు, ప్రజలను బెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు, రేపు ఎన్నికలకు కూడా వీరే వస్తారు. ఇది 2021లో చెప్పిండు ఆయన, అక్టోబర్ 30వ తేదీన కుప్పంలో. ఓళ్లలో వాలంటీర్లు పెద్ద న్యూసెన్స్ అయ్యారు అంటుండు. మరి ఇవాళ ఏం చెప్తుండు? దానికి కట్టుబడి ఉండాలిగా. యూటర్న్ తీసుకుండు, 2 కళ్ళ సిద్ధాంతం, యూటర్న్ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి అంటే ఇదే. అదే దానికి కట్టుబడి ఉండాలి కదా. వాళ్ళు న్యూసెన్స్ అయ్యారు, ఆ వ్యవస్థను మేము వస్తే పీకి పడేస్తామని చెప్పాలా. ఆ దమ్ము ధైర్యం లేదు నీకు. లేక మళ్ళీ నువ్వేమంటావు? లేదు వాళ్ళని నేను కడుపులో పెట్టి చూసుకుంటా, 5,000 కాదు నేను 10,000 జీతం ఇస్తా అంటే. మరి న్యూసెన్స్ చేసే వాళ్ళకి 5,000 నుంచి 10,000కి జీతం ఎట్లా పెంచను? ఆ వ్యవస్థను అప్రిషియేట్ ఎట్లా చేస్తాను? అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన బాటలో నువ్వు నడిచే కార్యక్రమం చేస్తున్నావు తప్ప నీకు సొంతంగా ఒక ఎజెండా లేదు, జెండా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి 2023 జూలైలో, ఈ 1 ఇయర్ బ్యాక్ టీడీపీ మహిళా సదస్సులో చంద్రబాబు మాట్లాడిండట. వాలంటీర్లు కొంపలు కూల్చే పనులు చేస్తున్నారు, కొంపలు కూల్చే పనులు చేస్తున్నారట. కొంపలు కూల్చే వాళ్ళకి 5,000 నుంచి 10,000 ఎందుకు జీతం పెంచి నువ్వు చెప్పాలి కదా. ఇది ఆన్ రికార్డు ఉంటుంది, వీడియోలు ఉన్నాయి. ఇవాళ కొంపలు కూల్చే వాళ్ళకి 5,000 నుంచి 10,000 ఎందుకు ఇస్తున్నావు? మరి అది తప్ప, ఇది తప్ప. ఇంటి లోపలికి వస్తున్నారు వీళ్ళు, ఎవరండి ఇళ్లలోకి రావడానికి? వచ్చి మీ ఆయనకి ఏమైనా వేరే సంబంధాలు ఉన్నాయా, ఏమైనా అనుమానం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది. మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా అని అడుగుతున్నారు. చెప్పుతో కొట్టేవారు లేకపోతే సరి. ఈ విషయాలతో, ఈ వివరాలతో వాలంటీర్లకి ఏమిటి సంబంధం అంటే ప్రజల యొక్క ఇళ్లలోకి పోయి వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారట. మీ ఆడవాళ్ళకి వేరే వాళ్ళతోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే మీ మగవాళ్ళకి వేరే ఆడవాళ్ళతోనే ఏమైనా సంబంధాలు ఉన్నాయని అడిగారు. ఇది ఒక దరిద్రమైన వ్యవస్థ అని చెప్పిండు. అట్లాంటి వ్యవస్థకు నువ్వు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నావు? 5,000 నుంచి 10,000 ఇస్తానని. అంటే ఆ రోజు నువ్వు చెప్పింది తప్పు కదా, ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధం, ఆ రోజు నువ్వు చెప్పింది ఒక కుట్రపూరితమైన వ్యాఖ్య అనేది అర్థమవుతుంది కదా. ఇంకోటి పవన్ కళ్యాణ్ మాట్లాడి 2023 అక్టోబర్ 7 నాడు ఏలూరులో వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారిలో మహిళలు ఎందరు, వితంతువులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. మహిళల అదృశ్యమైన వాలంటీర్ల హస్తం ఉంది అని పవన్ కళ్యాణ్ అక్టోబర్ 7, 2023 నాడు చెప్పిండు. ఇదే పవన్ కళ్యాణ్ ఇలా కూటమిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నిలువరించాలి కదా. వాలంటీర్ వ్యవస్థ సంఘ విద్రోహ శక్తులకి మహిళలకు సంబంధించిన సమాచారాన్ని, వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. ఆ వ్యవస్థను మనం తీసేద్దాం. మీరు ఎట్లా 5,000 నుంచి 10,000 చేస్తా అన్నారు, అది సంఘ విద్రోహ శక్తులకి సమాచారం అందించే ఏజెంట్లు వాళ్ళని మీరు అది చెప్పాలి కదా. చెప్పండి మరి. మీ వ్యాఖ్య కట్టుబడి ఉంటే, మీ యొక్క స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే, చంద్రబాబు నాయుడు యొక్క దాంట్లో పెట్టారు కదా మేనిఫెస్టోలో, ఆయన పెట్టారు. దాన్ని తొలగించే దమ్ము ధైర్యం ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను ఏదైతే సృష్టించిండో ఆ వ్యవస్థ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, సమాజం దానికి కనెక్ట్ అయింది, దాన్ని మనం ముట్టుకుంటే మాడి మసి అయిపోతాం అనేది అర్థమైంది ఇవాళ మీకు. అంటే మీరు ఇన్ని రోజులు చేసింది కుట్రపూరితమైన వ్యాఖ్యలు, కుతంత్రాలతో కూడిన వ్యాఖ్యలు అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం.
మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర. చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు. అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే. మీ భూమి మీది కాదట, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర. మీ భూమి మీది కాకపోతే రామోజీరావుది అయితే మరి, వాళ్ళ భూమి వాళ్ళది కాకపోతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో ఏంది? స్థిరాస్తులను దోచుకునే కుట్ర. మార్గదర్శి ముసుగులో బ్లాక్ మనీ దాచినట్టు కాదు ఇది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మార్గదర్శి అనే ఒక చిట్ ఫండ్ సంస్థ పెట్టి మీకు సంబంధించిన వ్యక్తులు, మీ బినామీలకు సంబంధించిన బ్లాక్ మనీని అందులో పెట్టి ప్రజలకు తెలవకుండా వాళ్ళ ఆధార్ కార్డులు సేకరించి వాళ్ళతోనే అకౌంట్లు ఆడ ఉన్నట్టు వాళ్ళు మీ కస్టమర్లు అయినట్టు క్రియేట్ చేసి ఆ కస్టమర్లు చేసిన డిపాజిట్లు ఈ మనీ అంతా అని చెప్పి బ్లాక్ మనీ, దొంగ మనీని ఏదైతుందో నీ సంస్థలో దాచినట్టు కాదు ఇది. అట్లా దోచుకోవటం కాదు. రామోజీ ఫిలిం సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్లు, లామున్న పట్టాలు, చిన్న చిన్న రైతులకు సంబంధించిన పట్టా భూముల్ని లాక్కొని ఫెన్సింగ్ వేసుకున్నట్టు కాదు ఇది దోచుకోవటం అంటే. అంత ఈజీ కాదు ఇది. ఇది ఒక చట్టం. ఇది కేంద్ర ప్రభుత్వం పంపిన నీతి ఆయోగ్ పంపిన గైడ్లైన్స్ ప్రకారం ఫ్రేమ్ అవుతున్న చట్టం ఇది. ఇది దోచుకోవడానికి, దాచుకోవడానికి ఇది రామోజీ ఫిలిం సిటీ కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ కాదు, లేకపోతే హెరిటేజ్ సంస్థ కాదు. అది మీరు గుర్తుంచుకోవాలి రామోజీరావు గారు. ఎస్, మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దోచుకోవడానికి అంటున్నారు కదా, దీన్ని కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ సంస్థ అన్ని రాష్ట్రాలకు సర్క్యులేట్ చేసింది. ఈ చట్టాన్ని తీసుకురాండి అని చెప్పించండి. రేపు 6వ తారీఖు 8వ తారీఖు ఏపీకి మోడీ గారు వస్తాడు ప్రధానమంత్రి హోదాలో ఎన్నికల ప్రచారానికి కూటమి తరఫున. ఆయనతో చెప్పించండి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తప్పు అని చెప్పించండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పించండి, అది ఒక పనికి మాలిన చట్టం అని చెప్పించండి. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నిజాయితీ ఉంటే. దోచుకుంటారు, చట్టాలు పెట్టి దోచుకుంటారు. ఎవడని దోచుకునేటోడు. ఇది దోచుకోవడానికి, దాచుకోవడానికి రామోజీరావు సంబంధించిన ఫిలిం సిటీ కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ కాదు. అది గమనించాల అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది పెన్షన్ కుట్ర తీస్తోంది ప్రాణం. 3వ రోజు ఎండలోనే పెన్షన్దారుల అష్టకష్టాలు, బ్యాంకుల వద్ద భారీ లైన్లు, తోపులాట్లు, సొమ్ము జమకాక గందరగోళం, మిగిలింది వ్యయ ప్రయాసలే. కొన్ని చోట్ల పింఛన్ మొత్తం రుణాలకు మళ్లించిన బ్యాంకులు గంటల కొద్దీ నిరీక్షణ వట్టి చేతులతోనే వెనక్కి. వడదెబ్బకు 7గురు కనుమూతో ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వంపై లబ్ధిదారులు నిరసన. ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవాలి. కోడ్ అమల్లో ఉంది. ఇలా కోడ్ అమల్లో ఉందని దాన్ని అడ్డం పెట్టి మీరు దొంగ నాటకాలు ఆడి వార్తలు రాసి, లెటర్లు రాసి, కేసులు వేసి ఆపారు, ఇంటికి పోయి పంపిణీ చేయకుండా. ఇప్పుడు ఆయన ఎలక్షన్ కమిషన్ ఆయన ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏప్రిల్ నెలలో 33 మంది మరణించారు వృద్ధులు. ఈ నెలలో దాదాపు 10-15 మంది ఇప్పటికే మరణించారు వడదెబ్బకి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆయన ఈ రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్లు పక్కన పెట్టి, ఈ రాజకీయ నాయకుల యొక్క కుట్రలో మీరు బలి కాకుండా, ప్రజలు బలి కాకుండా చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్. 2,66,000 మంది వాలంటీర్లు రెడీగా ఉన్నారు. వాళ్ళతో పంపిణీ చేయడానికి ఇవ్వండి, సర్కులర్ ఇవ్వండి, మెమో ఇవ్వండి. ఏం కొంపల మునిగితే, భూమి బద్దలు అయితే, ఆకాశం విరిగి పడిద్దా, ఏమవుతుంది? ఏ రాజకీయ పార్టీ ఉన్నా ప్రజల కోసమేగా, ప్రజల ప్రాణాలు కాపాడటానికి కదా. ప్రజల ప్రాణాలు పోతున్నాక మీ రాజకీయాలు దేనికి, మీ పార్టీలు దేనికి? అది ఏ పార్టీ అయినా కావచ్చు. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఈ చావుల నుంచి, మరణాల నుంచి, వడదెబ్బల నుంచి కాపాడాలంటే ఇంటికి పోయి పంపిణీ చేసే వ్యవస్థని ఏదైతే 5 సంవత్సరాల నుంచి ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయించండి. ఏం కాదు, కొంపలు మునిగేది ఏం లేదు, చంద్రబాబు నాయుడు చేసేది లేదు. ఆయనే చెప్తున్నారు పంపిణీ చేయాలి ఇంటికి పోయి అని. కాబట్టి ఎన్నికల సంఘం అయినా, ఎన్నికల కమిషన్ అయినా ఇనిషియేటివ్ తీసుకోవాలి. చొరవ తీసుకొని వాళ్ళ మరణాలకి ముగింపు పలకండి, వాళ్ళ ఇబ్బందులకు ముగింపు పలకండి. పలిపి ఇంటికి వెళ్ళి వాలంటీర్లతోనే పంపిణీ చేసేటట్టు గైడ్లైన్స్ ఇవ్వండి. ఏం కొంపలు మునగవు. దీంతో పెద్ద ఎలక్షన్స్లో మార్పులు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఈ వ్యవస్థ వల్ల ఆపింది ఎవరు, పెట్టింది ఎవరు, దీనివల్ల ఇబ్బందులు పడుతుంది ఎవరు, అంతా వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా ఎలక్షన్ కమిషన్కు ఉన్న డిస్క్రిషన్, వాళ్ళకున్న విచక్షణ అధికారాలని ఉపయోగించి ఆ పంపిణీ కార్యక్రమాన్ని చూస్తే మంచిది. ఇది ఈనాడు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఒక్క నెల ఆగండి, పెన్షన్లు మళ్ళీ ఇళ్లకు పంపిస్తా. అవ్వాతాతల కష్టాలు చంద్రబాబు నిర్వాకమే. వాలంటీర్ల ఫైలు మీదే నా తొలి సంతకం. సంక్షేమంపై దుష్ట కన్ను పడనీయొద్దు. నరసాపురం, క్రోసూరు, కనిగిరి బహిరంగ సభల్లో సీఎం జగన్. ఒక్క నెల ఆగండి, పెన్షన్లు మళ్ళీ ఇంటికి పంపిస్తా. దుష్ట శక్తుల కన్ను పడొద్దు సంక్షేమం పైన అంటుండు. ఏంది సంక్షేమంపై దుష్ట కన్ను పడదు? దుష్ట కన్ను అంటే ఎవరు? ఇప్పుడు ఆయన అర్థంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి దుష్ట కన్ను పడ్డది. ఆ పడబట్టి ఇవాళ మీకు ఇబ్బందులు వచ్చినాయి. ఒక్క నెల ఆగండి, నేను వస్తా.
వాలంటీర్ల వ్యవస్థ పైన తొలి సంతకం మళ్ళీ నేను పెడతాను, మీ ఇంటికే పెన్షను 58 నెలల పాటు ఎట్లా వచ్చిందో మళ్ళీ వచ్చే కార్యక్రమం ఉంటుంది జూన్ 4 తర్వాత అని చెప్పి ఆయన చెప్తుండు. నా తొలి సంతకం దానిపైన అంటుండు. ఇది మొత్తానికైతే దుష్టకన్ను పడ్డది. ఆ దుష్టకన్ను వల్లనే పాపం ఇలా రోడ్ల పైన పిట్టల లెక్క రాలిపోతుండ్రు వృద్ధులు. వాస్తవం ఇది. అవాతాతలను వేధించొద్దు జగన్, పింఛన్ల పంపిణీకి కావాలని క్లిష్టతరం చేస్తున్నారు. రాష్ట్రంలో ఊపు చూస్తుంటే వారు వన్ సైడ్, కూటమి విజయం ఖాయమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు కూటమి విజయం ఖాయమైందట, వార్ వన్ సైడ్ అయిందట. వార్ వన్ సైడ్ అయిందిగా. ఆ పెన్షన్లు వాలంటీర్లతో పంచమని అయిపోయాయి. 2,66,000 మంది ఇళ్లలో కూర్చున్నారు. చేతులు కాళ్ళు కట్టేసి వాళ్ళని పడేసినట్టయింది. వాళ్ళతో పంచమని ఎట్లాగో వారు వన్ సైడ్ కదా. 160 సీట్లు వస్తాయని అనుకుంటున్నారు కదా. మీకేంది ఈ రాజకీయాలు ఎందుకు? మనుషులు చచ్చిపోతుంటే పాపం మీరు ఎట్లా గెలుస్తారని డిసైడ్ అయిందిగా. వాళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమం చేయండి. మీరు పుణ్యం కట్టుకుంటారు పాపం. ఇన్ని సావుల కన్నా పుణ్యం అవుతుంది ఆ పాపాలని పోయి. జగన్కు ఆరాటం, ఎన్నికల ఆరాటం తప్ప రాష్ట్ర భవిష్యత్తు పట్టదు, భయపెట్టి ఓట్లు అడుగుతున్నారు అని పవన్ కళ్యాణ్ చెప్తుండు. మొత్తానికైతే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టేట్మెంట్. అవాతాతలను వేధించొద్దు జగన్ అంటాడు. అవాతాతలను వేధించేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ వల్ల, అవాతాతలను వేధించేది అచ్చెన్నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల, పురంధరేశ్వరి వల్ల, రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ వల్ల అనేది 65 లక్షల మంది ఇవాళ అనుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మా ఉసురు తగిలి కొట్టుకొని పోతారు, మీరు నాశనం అయిపోతారని చెప్తున్నారు ముసలాళ్ళు పాపం. వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చింది మీరు. వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని అవస్థలు నానా అవస్థలు పాలు చేసి అష్ట కష్టాలు పడేటట్టు చేశారు మీరు. ఇవాళ కూడా మీరు రియలైజ్ కావట్లేదు, జ్ఞానోదయం కావట్లేదు మీకు. ఆ వ్యవస్థను మళ్ళీ కంటిన్యూ చేయండి అని కనీసం ఒక మాట చెప్పే సాహసం లేదు. క్లిష్టతరం చేసిన అంటే చేసింది నువ్వేనా? క్లిష్టతరం చేసిందే చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆ 2,66,000 మంది వాలంటీర్లతోనే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి అడగండి, లెటర్ రాయండి. అప్పుడు మీరు చెప్పేది నిజాయితీ, మీరు చెప్పేది ఉండని నమ్ముతారు. ఇది ఒక వార్త. మోడీ నుంచి హామీలు పొందాలి. రాష్ట్రంలో దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటి మీద బహిరంగ హామీ పొందితే ఎన్డీఏ విజయ అవకాశాలు మరింత మెరుగవుతాయి. చంద్రబాబు, పవన్లకు మేధావులు సూచనట. వాస్తవం ఇది. మోడీ నుంచి హామీలు పొందితేనే రాష్ట్రంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి, అమరావతి విషయం కావచ్చు. వీటికి నిజంగానే మీరు రేపు మోడీతో 2 రోజుల కార్యక్రమం ఉందిగా, 6 and 8వ తారీఖు అనకాపల్లి, రాజమండ్రి, కలికిరి, విజయవాడలో రోడ్ షో ఉంది. అక్కడ చెప్పించండి, మేము వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాం. మీరు దాంతోనే బయటకు వచ్చింది. 2018లో ప్రత్యేక హోదా ఇయ్యలేదు. మోడీ దుష్టశక్తి, మోడీ టెర్రరిస్టు, మోడీ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన తెలిపి దేశం అంతా తిరిగిండు పాపం. మోడీ దుర్మార్గుడు అన్నాడు, బీజేపీ పార్టీ దుర్మార్గమైన పార్టీ అని చెప్పి నేను బయటకు వచ్చిన రాష్ట్రం కోసం అని చెప్పిండు. ఇవాళ మళ్ళీ కలిసినందుకు మరి అది చెప్పియాల. ప్రత్యేక హోదా ఇప్పిస్తా, పోలవరానికి జాతీయ హోదా ఇప్పిస్తా, అమరావతి నిర్మాణానికి సహకరిస్తారు కేంద్రం, విశాఖపట్నంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టిస్తా, ఇట్లా రైల్వే జోన్ విషయం కానీ ఇట్లాంటివన్నీ చెప్పించాలా. కానీ చెప్పించే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండి అక్కడి నుంచి ఒక ఆయన వచ్చింది, ఇది సిద్ధార్థ్ సింగ్ ఎవరో, ఢిల్లీ నుంచి ఇన్ఛార్జిగా. మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మేనిఫెస్టో బుక్లెట్ని పట్టుకోవాలి ఆయన. ఇంతకంటే ఏముంటుంది అసలు అవమానం? మేనిఫెస్టో బుక్ను పట్టుకోవడానికి కూడా నిరాకరించిండు. ఆ దరిద్రాన్ని నేను పట్టుకోను, దాని జోలికి మేము పోమా, ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు అని వాళ్ళు నిర్ద్వందంగా మీడియా ముందు చెప్పిండు ఆయన. మేము పట్టుకోను అన్నాడు ఆయన డైరెక్ట్గా. పట్టుకోని అంటంతో పాటు ఇంకా లోపల ఏం జరిగిందంటే, మేనిఫెస్టో రిలీజ్ కంటే ముందు బుక్లెట్ వేశారు. ఆ బుక్లెట్లో చంద్రబాబు నాయుడు, మోడీ అండ్ పవన్ కళ్యాణ్ బొమ్మలు వేశారు. 3 పార్టీల సింబల్ వేశారు. సైకిల్ గుర్తు, కమలం పువ్వు, గాజు గ్లాస్ గుర్తు. ఇమీడియట్గా ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మోడీ ఆఫీస్ నుంచో మరి బీజేపీ పెద్దలు, మా సింబలు మా ఫోటోలన్నీ తీసేయండి బాబు, నీ మేనిఫెస్టోకి మేము కట్టుబడి ఉండు, నీ అన్ని మాయలు మరాఠాలు ఉంటాయి, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, మా ఫోటో తీసేపించు, మా సింబల్ తీపి, మా పార్టీ బ్యానర్ అది ఉండకుండా చేయంటే అప్పటికప్పుడు మళ్ళీ మార్చి 3 గంటలు లేట్ అయింది ఆయన మేనిఫెస్టో రిలీజ్. ఇంత తతంగం జరిగిన ఆయన మోడీతో చెప్పి లేతరా అది అయ్యే పనేనా? మోడీతో ఏమైనా చెప్పించే అవకాశం కానీ ఆస్కారం కానీ ఉందా? నీకు ఆ దమ్ము ఉందా? ఆ సీన్ ఉందా?
వణికిపోతుంటే మోడీని చూస్తే వణికిపోతాను నువ్వు. తానా అంటే తందాన సార్ అనే పరిస్థితిలో ఉన్నాక ఇక నువ్వు ఏడ చెప్పేస్తావు, అది ఏ పని కాదు. ఇది మేధావులు అనుకుంటున్నారట, కానీ మేధావులు అనుకున్నట్టు ఏం చేయడు. ఎంత రాజకీయం, మేధావులు అనుకునేది అభివృద్ధి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి, పింఛన్కి వెళితే ప్రాణాలు పోయా, జగన్ శవరాజకీయానికి అవాతాతలు బలి, రాలిపోయిన మరో 3 పండుటాకులు, రెండో రోజు బ్యాంకుల వద్ద పడిగాపులు, ఎండ వడదెబ్బలకు ప్రాణాలు విలువల. పింఛన్కు వెళితే ప్రాణాలు పోయినాయట. జగన్ శవరాజకీయాలకు ఇది ఒక నిదర్శనం అట. పింఛన్ 58 నెలల పాటు పంపిణీ చేసింది ఆర్డర్. ఆయన కడుపులో చల్లకాలకుండా పంపిణీ చేసింది ఎవడంటే వాలంటీర్లు. దాన్ని క్రియేట్ చేసింది ఎవడంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆయన శవరాజకీయాలు చేస్తే నిజంగానే 58 నెలల పాటు పంపిణీ చేయకుండా ఉంటే నువ్వు అన్నట్టు ఎవడన్నా నమ్ముతుడు. 58 నెలల పాటు పంపిణీ చేసిన ఆయన శవరాజకీయాలు 2 నెలల నుంచి ఆపి వాళ్ళని రోడ్ల మీదకి పడేసినోడేమో పుణ్యాత్తుడా మీ లెక్క ప్రకారం? ఇగో ఈ రాతలే చంద్రబాబు నాయుడిని సగం నాశనం చేసేది ఏబిఎన్ రాధాకృష్ణనే. చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని సగం పతనానికి కారణం ఎవరంటే వీళ్ళే. వీళ్ళు ఇచ్చే డైరెక్షనా మరి ఏం చేస్తారని వీళ్ళు రాసే వార్తలు ఎబెట్గా ఉంటాయి, చదవటానికి కూడా, చూడటానికి వార్తలు ఎబెట్గా ఉంటాయి. అట్లా రాస్తారన్నమాట. ఇది ఇంకోటి ఏంది, నేల చట్టంలో నింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలు, టెర్రస్ ఎయిర్ టైట్ రైట్స్ క్లాజులు ఎందుకో, ఆ హక్కులు ఎవరికి ఇస్తారో ల్యాండ్ అథారిటీ చేసేది వ్యాపారమే, పన్నులు, ఫీజులు, రాయల్టీ వసూళ్లు, విరాళాలు, గిఫ్ట్లు తీసుకుంటుందట. ఆ అధికారులకు కోర్టుల నుంచి రక్షణ, తప్పు చేసినా వారినేమి చేయలేరు. చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర. ఏపీలో మాత్రం అత్యుత్సాహంతో అమలు. చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర అట. అంటే చట్టం ఎవరు ప్రపోజ్ చేశారు పక్కన పెట్టడానికి వీళ్ళు? అంటే కేంద్రంలో ఉండే నీతి ఆయోగ్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సర్క్యులర్ ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టండి. 100 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాల వల్ల అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ల్యాండ్ టైటిల్ డిక్లరేషన్లో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి కాబట్టి కొత్తగా మీరు ఈ చట్టాలను పెట్టండి అని వాళ్ళు అక్కడ నుంచి ప్రపోజ్ చేశారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు. దాంట్లో వీళ్ళే రాశారు ఈ చట్టాన్ని పక్కన పెట్టిన రాజస్థాన్, మహారాష్ట్ర. పక్కన పెట్టడం అంటే ఏంది మీనింగ్? ఎవడో పంపిస్తే పక్కన పెట్టాడు. ఆ పంపినోడోడు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు పొత్తు కేంద్ర ప్రభుత్వంతోనే, ఎన్డీఏతోనే. ఎస్, మీరు చెప్పించండి రేపు మోడీతోని. మహారాష్ట్ర, రాజస్థాన్లో పక్కన పెట్టారు, మీరే డైరెక్ట్ పక్కన పెట్టండి. మోడీ గారు చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ఏపీ నుంచి మినహాయింపిస్తాం, రద్దు చేస్తామని చెప్పించండి. దమ్ము ధైర్యం ఉంటే. 2 నాలుకల ధోరణి, 2 కళ్ళ సిద్ధాంతం, యూటర్న్ సిద్ధాంతం అంటే ఇదే. మహారాష్ట్ర, రాజస్థాన్ పక్కన పెట్టినట్టు ఏపీ కూడా పెట్టాలి. అసలు పక్కన పెట్టకపోవడం సెకండరీ. ఇది చెప్పింది ఎవరు? ఇది ప్రపోజ్ చేసింది ఎవరు? ఇదే మోడీ కాదు, ఇదే నీతి ఆయోగ్ కాదు. ఏం మరి వాళ్ళని ఎందుకు దోషిగా చూపిరు? నిజంగానే ఆ చట్టంలో అంతగానో ఉంటే, ఆ చట్టంలో ఏముంది, మంచి ఉందా చెడు ఉందా పక్కన పెడితే మే 13 వరకు ఈ స్టోరీ ఉంటుంది, తర్వాత ఉండదు. ఇక మే 13 దాకా, ఎన్నికలు వేసుకున్న దాకా ఏదో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అందరు భూములు గుంజుకుంటాడు. ఏం గుంజుకొని తింటాడా? ఏం చేస్తాడు గుంజుకొని? అంత ఈజీయా గుంజుకోవడం అంటే అని ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప నిజంగానే ఈ చట్టాన్ని మొత్తం చదివి వాళ్ళు విమర్శిస్తున్నట్టు లేదు. అసలు ఆ చట్టం అమల్లోకి రాలేదు, ఆ చట్టం ఇంకా డ్రాఫ్ట్ కాలేదు, నియమ నిబంధనలే రాలేదు. దాని మీద గగ్గోలు పెడుతున్నారు. గగ్గోలు పెట్టే దాంట్లో నిజంగానే నిజాయితీ ఉంటే మోడీని కూడా విమర్శించాలి. మోడీ ప్రపోజ్ చేసిండు, వీళ్ళు అమలు చేస్తున్నారు. ప్రపోజ్ చేసిన వ్యక్తిని నువ్వు విమర్శిస్తే అప్పుడు నీ నిజాయితీ నిరూపించినట్టు ఇది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.